స్పిరిట్. సో, సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్‌లో ప్రభాస్ గారు హీరోగా నటిస్తున్న మూవీ 'స్పిరిట్'. సో, ఈ మూవీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఈ మూవీ కాస్టింగ్ గురించి గానీ, అండ్ ఏ చిన్న న్యూస్ వచ్చినా సరే ట్రెండింగ్ అవుతూ ఉంది. సో, దీపికా పదుకునే గారు దీంట్లో హీరోయిన్‌గా చేయాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా న్యూస్‌లు అయితే ఇప్పుడు మనకు సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రెజెంట్ అరడజన్‌కి పైగా సినిమాలు మనకి ప్రభాస్ గారితో ఉన్నాయి. 'రాజా సాబ్' అండ్ 'హను రాఘుపూడి' గారి డైరెక్షన్‌లో 'ఫౌజీ' ఈ 2 మూవీస్ ఫినిష్ అయిన తర్వాత సందీప్ రెడ్డి గారితో 'స్పిరిట్' మూవీ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ప్రెజెంట్ అయితే ప్రభాస్ గారు వైవిధ్యమైన సినిమాలతో అయితే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సో, ఆయన దగ్గర ఇప్పుడు 'స్పిరిట్' మూవీ గురించి నెక్స్ట్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత నాగార్జున గారు 'కల్కి 2', ప్రశాంత్ నీల్‌తో 'సలార్ 2' అండ్ ప్రశాంత్ వర్మ గారితో కూడా ఒక మూవీ చేయనున్నట్లుగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇప్పుడు 'స్పిరిట్' గురించి మాట్లాడుకున్నట్లయితే సందీప్ రెడ్డి వంగ గారు ఆల్రెడీ ఇప్పుడు మనకి బాలీవుడ్‌లో గానీ, టాలీవుడ్‌లో గానీ ఎంత ఫేమ్‌తో ఉన్నారో మనకు తెలిసిందే. సో, 'అర్జున్ రెడ్డి' దగ్గర నుంచి కూడా ఆయన పైకి వెళ్తూనే ఉన్నారు. అండ్ 'యానిమల్' మూవీ 1000 క్రోర్స్ టచ్ చేయగానే ఆయన రేంజ్ ఎక్కడికో మారిపోయింది. సో, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ గారు అండ్ సందీప్ రెడ్డి వంగ గారు ఇద్దరు కలిసి మూవీ చేస్తున్నారంటే ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి చాలా హై ఉన్నాయి. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు ఏ జానర్‌లో ఈ మూవీ తీస్తారు ఏంటి అనేది చాలా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రభాస్ గారు పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నారని చెప్పైతే మనకు సమాచారం ఉంది. అండ్ దీనికి ఫస్ట్ దీపికా పడుకునే గారిని అయితే తీసుకోవాలనుకున్నారు. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 'స్పిరిట్' కోసం దీపికా గారు భారీ పారితోషికంతో పాటు షేర్‌ని కూడా డిమాండ్ చేశారు. అండ్ దాంతోపాటు 8 అవర్స్ మాత్రమే పనిచేస్తానని చెప్పి కండిషన్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆవిడిచ్చిన 8 అవర్స్‌లో 2 అవర్స్ జర్నీకి మాత్రమే సరిపోతుంది. అండ్ 6 అవర్స్ మాత్రమే ఆవిడ సెట్‌లో ఉంటారని అయితే తెలుస్తుంది. సో, జనరల్‌గానే సందీప్ రెడ్డి వంగ గారు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి అయితే ఒప్పుకోరు. అండ్ ఆయన దగ్గర చాలా స్ట్రిక్ట్‌గా అయితే ఉంటారు. సో, ఇలాంటి టైంలో దీపికా పడుకునే గారు ఇలాంటి రికార్డ్స్ అంటే ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల ఆయనైతే హర్ట్ అయినట్లు తెలుస్తుంది. అండ్ దాంతోపాటు 'స్పిరిట్' ఇప్పటికే బాక్స్ ఆఫీస్ రికార్డ్‌ని బద్దలుకొడుతుందని అందరూ అనుకుంటున్నారు. దీపికా గారు కానీ ఇందులో ఇన్వాల్వ్ అయితే ఇంకొంచెం మనకి బజ్ వస్తుందని అయితే కన్ఫర్మ్గా తెలిసిందే. అండ్ ఇలాంటి టైంలో మనకి స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టడం వల్ల దీపికా గారిని రీప్లేస్ చేయడానికి అయితే చూస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ దీంతోపాటు ఆల్రెడీ మనకి ఉన్ని ముకుందన్ గారు ఉన్నారు కదా, మార్కో హీరో, ఆయన్ని కూడా ఈ మూవీలో తీసుకుంటున్నట్లయితే మనకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు దీపికా గారి ప్లేస్లో ఎవరిని తీసుకోవాలనేది ప్రెజెంట్ డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. దీపికా గారు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు మూవీ నుంచి బయటకు వస్తున్నట్లు. సో, నెక్స్ట్ ఎవరు ఈ మూవీలో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరైతే కన్ఫర్మ్గా కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.